హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్రీతి అఫీషియల్. సో నేను ఈరోజైతే లక్ష్మీ కాసులతోనైతే జడబిళ్ళలు మేక్ చేస్తున్నానండి. సో దానికి కావాల్సింది లక్ష్మీ కాసులు అండ్ జర్దోసి అనేది అండ్ రెడ్ కలర్స్ రౌండ్ డ్రాప్ కుందన్స్ అండి. సో సెరామిక్ గోల్డ్లో రౌండ్ కుందన్స్ అండ్ లక్ష్మీ పెండెంట్ అండి, లక్ష్మీ చామ్స్ అంటారు కదా, సో అది. అండ్ దీనికి B7000 గ్లూ కావాలి అండ్ అదేవిధంగా OHP షీట్ అనేది అవసరం అండ్ ఈ పెన్ అనేది. సో మనమైతే ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము. ఫస్ట్ అయితే మనము B7000 గ్లూ ఉంది కదండి, ఈ B7000 గ్లూని ఇక్కడ OHP షీట్ ఉంది కదా, OHP షీట్కి అయితే మనము మనము కాసులు ఎలా డ్రా చేసుకోవాలనుకుంటున్నామో సో ఆ షేప్లో అయితే మనము కాసులకి ఇలా గమ్ అయితే అప్లై చేసుకోవాలి. సో దట్ ఇది కంప్లీట్ అయిన తర్వాత మనం కాసులు ఉన్నాయి కదండి, ఈ కాసులను అయితే స్టిక్ చేసుకోవాలి రౌండ్గా. సో ఒక్కొక్కటిగా మనమైతే ఇలా కాసులని స్టిక్ చేసుకుంటూ వెళ్ళాలి. సో నెక్స్ట్ ఫైనల్ కాసు అయితే ఇలా పెట్టేసుకోవాలండి. కొంచెం ఇలా అడ్జస్ట్ చేసుకుంటూ పెట్టేస్తే సెట్ అయిపోతుంది. చూసారా ఫ్రెండ్స్, 1 2 3 4 5 6 7 8 9 10. సో నాకు బయట నాయిస్ అయితే చాలా ఎక్కువగా ఉందండి. సో మీరు అది కొంచెం స్కిప్ చేసేసేయండి. దెన్ ఇప్పుడైతే కాసు ఓకే రెడీ అయిపోయింది. సో దీనికి మనమైతే డిజైన్ చేద్దామండి. ఫస్ట్ ఈ కాసు ఉంది కదండి, ఈ సెకండ్ కాసు నుండి మనమైతే వీటికి పైన ఇలా B7000 గ్లూ అయితే అప్లై చేసుకోవాలి. సో ఇలా రౌండ్గా అప్లై చేసుకోవాలండి. ఇలా రౌండ్గా అప్లై చేసుకున్న తర్వాత మన దగ్గర ఒక పెన్ అయితే ఉంది కదండి, సో ఈ పెన్ని ఇట్లా స్టిక్ చేసుకుంటూ కుందన్స్ ఉన్నాయి చూడండి, రెడ్ కలర్ కుందన్స్, ఆ రెడ్ కలర్ కుందన్స్ని ఇలా స్టిక్ చేసుకోవాలండి. ఒకదాని పక్కల ఒకటి ఇలా స్ట్రైట్ లైన్లో అంటే ఇట్లా రౌండ్ వచ్చేలాగా మనము వీటిని అయితే స్టిక్ చేసుకోవాలి. చూడండి నేను ఎలా స్టిక్ చేసుకుంటున్నాను. సో అన్నీ ఇలా దగ్గరగా మనకు ఆ షేప్ సేమ్ మనం ఎలా లక్ష్మీ బిళ్ళలు ఎలా స్టిక్ చేసుకున్నామో ఆ షేప్లో మనమైతే వీటిని కుందన్స్ని అయితే సెట్ చేసుకోవాలండి. వీడియోని స్కిప్ చేయకండి, ఫైనల్ వరకు చూస్తేనే మీకు ఎలా వచ్చింది ఏంటిదనేది తెలుస్తుంది. సో ఫైనల్ వరకు వీడియోని అయితే చూడండి, స్కిప్ చేయకండి. ఇప్పటివరకు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అదేవిధంగా దీనికి మనం ఇంకొంచెం కుందన్స్ని అయితే యాడ్ చేసుకోవాలండి. చూడండి ఇలా మిడిల్లో, అంటే మిడిల్ అనేది కాదు, సో కుందన్కి మధ్యలో ఇలా B7000 గ్లూ అయితే అప్లై చేసుకోవాలండి. అన్నట్టు ఈ 2 కుందన్స్కి మిడిల్లో ఇలా మనము యాడ్ చేసుకోవాలి. మీకు అర్థమవుతుంది అనుకుంటున్నాను. సో ఇలాగైతే యాడ్ చేసుకోవాలి. ప్రతి కుందన్కి మధ్యలో గ్యాప్ ఉంటుంది కదా, సో ఆ ప్లేస్లో అయితే మనం ఈ కుందన్స్ని అయితే యాడ్ చేసుకోవాల్సి వస్తుంది. ఎక్కడ ఊడిపోకుండా ఉంటాయండి. సో ఇలాగైతే ప్రిపేర్ అయిపోయింది. మనం దీనికి అయితే జర్దోసీని అయితే యాడ్ చేసుకుందామండి. ఈ మిడిల్ పార్ట్ ఉంది కదండి, ఈ మిడిల్ పార్ట్లో మనం జర్దోసీకి అయితే మనము B7000 గ్లూని అయితే అప్లై చేసుకుందాము. చూడండి దీన్ని జర్దోసి అని అంటారు. ఎవరికైనా తెలియకపోతే నేమ్ తెలుసుకోండి. ఫస్ట్ మనం ఏదైనా ఐటమ్స్ యూజ్ చేస్తున్నామంటే దాని గురించి ప్రాపర్గా తెలిసి ఉండాలి మనకు. సో మనమైతే జర్దోసీని ఇలాగైతే స్టిక్ చేసేసాము. సో ఈ జర్దోసి స్టిక్ అయిపోయిన తర్వాత మనం చేయవలసింది ఏంటంటే కొంచెం స్టిక్ అవనివ్వాలండి. ఏదైనా చేస్తున్నప్పుడు గమ్ము అనేది మిడిల్లో వస్తూ ఉంటుంది. సో దాన్ని మనం ఏం చేయాలి, కాస్త ఆరనివ్వాలి. సో మనం మిడిల్లో వచ్చేసి ఇలా గ్లూ అప్లై చేసుకోవాలండి. ఈ గ్లూ అప్లై చేసుకున్న తర్వాత మనం ఏ
ఏ డిజైన్ అయితే మేక్ చేస్తున్నాం అనుకుంటున్నాము చూడండి, లక్ష్మీ పెండెంట్ కదా. సో లక్ష్మీ చామ్స్ ఉంది కదా, దీంట్లో ఫస్ట్ దీనికైతే మనం B7000 గ్లూ అప్లై చేసుకోవాలి. ఎందుకు అంటే దీంట్లో ఎక్కువగా స్టిక్ అవ్వదు కదండి. సో మనం ఇక్కడ చేసినా కానీ మనం ఈ చామ్లో గ్లూ అనేది అప్లై చేస్తే అది గట్టిగా స్టిక్ అయిపోతుంది. దీనికి మిడిల్ పార్ట్లో మనము ఇలా లక్ష్మీ చామ్ని అయితే స్టిక్ చేసుకోవాలి. ఈ పాట్ ఉంది చూడండి, ఇక్కడ ఈ మొత్తం ఎంటీ ఉన్న దగ్గర మనమైతే గ్లూ అంతా అప్లై చేసుకోవాలి. సో గ్లూ అప్లై చేసుకొని మన దగ్గర షుగర్ బీట్స్ ఉంటాయి కదండి, ఆ షుగర్ బీట్స్ని అయితే మనం దీంట్లోకి వేసుకోవాలి. చూడండి నేను సో మీకు ఇది నచ్చుతుంది అని నేను అనుకుంటున్నాను. చాలామంది అయితే ఇప్పుడు దసరా సీజన్ కాబట్టి చాలామంది నార్మల్గా జడబిళ్ళలు వేసుకోవడానికి ట్రై చేస్తారండి. కొత్త కొత్త డ్రెస్సులు విత్ జడబిళ్ళలు కూడా కావాలి అని కోరుకుంటారు కదా. సో మీకు ఎవరికైనా కావాలి అంటే మన దగ్గర కస్టమైజేషన్ అవైలబుల్గా ఉందండి. మీకు కావాలి అనుకుంటే మనకు అండి. దీనికి మనం ఫైనల్గా అయితే సెరామిక్ గోల్డ్ రౌండ్ అయితే మనం ఇట్లా ఇక్కడ మిడిల్లో ఇలాగైతే స్టిక్ చేసుకోవాలి. గ్లూ అప్లై చేసిన దగ్గర ఇలా ఈ కుందన్స్ని అయితే స్టిక్ చేసుకోవాలి. ఇలాగే చేద్దామంటే నాకు ఎందుకో ఇలా నచ్చలేదు. సో నేను దానికైతే ఇక్కడ కుందన్స్ అయితే యాడ్ చేద్దామని అయితే యాడ్ చేసేసాను అనేది ఇలా వచ్చింది. సో ఎవరికైనా నచ్చి ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ OHP షీట్ ఉందండి చూడండి, మనము అప్లై చేసిన గ్లూ అనేది ఇది మొత్తం టోటల్గా డ్రై అయిన తర్వాతనే మనం ఇది కట్ చేసుకోవాలండి. మనకు డిజైన్ అనేది నీట్గా వస్తుంది. లేదంటే అంత స్టిక్కీగా అంత డిజైన్ అనేది వేస్ట్ అయిపోతుంది. సో ఇదే కాకుండా నేనైతే ఇంకొకటి గ్రీన్ కలర్లో అయితే సేమ్ చేశానండి. సో మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను. సో ఇలాగైతే మేక్ చేశాను. అండ్ దీనికి ఎక్స్ట్రా వచ్చేసి ఇవి అయితే యాడ్ చేశానండి. సో దీనికి డిఫరెన్సెస్ చూడండి. దీనికి నేనైతే డ్రై అయిన తర్వాత కట్ చేద్దాం అనేసి అయితే అనుకుంటున్నాను. నేనైతే ఇవి ప్రాపర్గా కట్ చేశానండి. అండ్ కిందికి అటాచ్ చేయడానికి మన దగ్గర వ్యాక్ షీట్ ఉంది కదండి, అది కూడా దీని షేప్లో అయితే కట్ చేసి దీనికంతా గ్లూ అప్లై చేసేసి ఇలా అయితే స్టిక్ చేసుకున్నానండి. మధ్యలో వచ్చేసి యూపిన్ అయితే అటాచ్ చేశాను. సో ఫైనల్గా అయితే మనం చేసుకున్న డిజైన్ అయితే కంప్లీట్ అయిపోయింది. సో ఈ డిజైన్ ఎలా ఉంది అనేది మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇది ఎంత నీట్గా అండ్ ఎంత యూనిక్గా ఉందో చూడండి. ఇది ఎవరికైనా కావాలి అనుకుంటే మన వాట్సాప్ నెంబర్కి వాట్సాప్ చేయండి. మీకు రీజనబుల్ ప్రైస్లోనే మనము కస్టమైజేషన్ చేసి ఇస్తామండి. ఇదే కాకుండా మీకు ఏదైనా కలర్లో కావాలి అనుకున్నా మన దగ్గర కస్టమైజేషన్ అవైలబుల్గా ఉందండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఆల్.